హైదరాబాద్ పార్లమెంటు స్థానం గెలవాలన్నారు శంషాబాద్ బీజేపీ నాయకులు. ఈ నెల 12న ఎల్బీ స్టేడియంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శంషాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ అధ్యక్షులు దేవేందర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సభ్యులు డాక్టర్ ప్రేమ్రాజ్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చింతల నందకిషోర్ పాల్గొన్నారు. చేవెళ్లతో పాటు అన్ని ఎంపీ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. యావత్తున్నటువంటి కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళలో ఒక విధమైనటువంటి స్ఫూర్తి, కార్యదీక్ష, పోరాట పటిమ నింపడానికి మా జాతీయ నాయకులు అమిత్ షా గారు 12వ తేదీ హైదరాబాద్ వస్తున్నారు. దాని సందర్భంగా బూత్ స్థాయి నుంచి పైనటువంటి కార్యకర్తలందరూ కూడా సమావేశం ఉన్నారు. మరి మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో విరోచితమైనటువంటి పోరాటం చేసిన కార్యకర్తలందరూ కూడా ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం వేరు, గెలవడానికి వేరు. ఇది ఒక ప్రతిష్టాకరమైనటువంటి ఎన్నిక. మరి ఈసారి ఫిర్ ఔర్ ఎక్ బార్ మోడీ 400 పార్ అనే ఉద్దేశంతో, ఆ లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. మేము తెలంగాణలో కూడా కనీసం ఒక 10 సీట్లు గెలవాలనే ఉద్దేశంతో, దాంట్లో గెలిచే సీట్లలో 1, 2, 3లో ఫస్ట్ టాప్ 3లో చేవెళ్ల పార్లమెంట్ ఉంది. కాబట్టి మేమందరం కూడా ఒక యుద్ధ పటిమతో ఈ ఎలక్షన్ రణరంగంలో దిగాలి.